ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ తిథి ఎప్పుడు వచ్చింది, తేదీ, సమయము, బంగారము కొనుగోలుకు శుభ సమయము, పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాము. అక్షయ తృతీయ హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. అక్షయ అనే పదానికి క్షీణించని, ఎప్పటికీ తరగని అనే అర్థం ఉంది. ఈ రోజున చేసిన పూజలు, హోమాలు, దానాలు ఎన్నటికీ తగ్గని పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని, కుబేరుని కూడా పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కలిసి వస్తుందని, చాలా శుభప్రదమని భావిస్తారు. ఈ రోజున చేసిన దానాలు, పూజలు అక్షయంగా ఉంటాయని నమ్మకము. బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించి అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తారు. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే నిబంధన మాత్రం ఎక్కడా లేదు. ఇది మహిళల విశ్వాసానికి సంబంధించిన విషయం. పురాణాల ప్రకారము పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వారికి చాలా ఆకలిగా ఉండడంతో సూర్యభగవానికి నమస్కరించి ఆహారం కావాలని అడుగుతారు. అప్పుడు సూర్యభగవానుడు వారికి ఒక అక్షయ పాత్ర ఇస్తాడు. దీంతో పాండవులు వారికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు అక్షయ పాత్రను పూజించగానే ఆహారం అంది వస్తుందనేది నానుడి. అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులు అస్సలు కొనకూడదు. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొనకూడదు. ప్లాస్టిక్ వస్తువులు, స్టీలు, అల్యూమినియం పాత్రలు, ఇనుప వస్తువులు, నలుపు రంగు దుస్తులను పొరపాటున కూడా కొనవద్దని పండితులు చెప్తున్నారు. వాటిని అక్షయ తృతీయ రోజున కొనడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, గ్రహ వాస్తు దోషాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ శుభ సమయంలో వీటిని పొరపాటున కూడా కొనవద్దు. అక్షయ తృతీయ పండుగ హిందూ మతంలో ఎంతో ముఖ్యమైనది. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో ఈ పండుగను నిర్వహించుకుంటారు. కాకపోతే ఈసారి 2026 సంవత్సరంలో ఈ తేదీపై కాస్త గందరగోళం ఉంది. కొందరు ఏప్రిల్ 19 అంటుంటే మరికొందరు ఏప్రిల్ 20 అంటున్నారు. అసలు అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకోవాలి, పూజ ఎప్పుడు చేయాలి, బంగారం కొనుగోలుకు శుభ సమయం ఏంటో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో అక్షయ తృతీయ ఎంతో శుభప్రదమైన రోజు. ఈ రోజున చేసే పుణ్యకార్యాలు శాశ్వత ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున మీరు చేసే దానాలు, జపాలు, ప్రార్థనలు, పుణ్య స్నానాలు, హోమాలు అన్ని అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. వైశాఖ శుక్ల తదియ లేదా అక్షయ తృతీయ తేదీ ప్రారంభము 19వ తేదీ ఏప్రిల్ 2026 ఆదివారం ఉదయం 10:49 ప్రారంభమై 20వ తేదీ ఏప్రిల్ 2026 సోమవారం ఉదయం 7:49 అక్షయ తృతీయ తిథి ముగుస్తుంది. శాస్త్రాల ప్రకారము 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ మధ్యాహ్నానికి ముందే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏప్రిల్ 19 అంటే ఆదివారం రోజున అక్షయ తృతీయ నిర్వహించుకోవాలని శాస్త్రం చెప్తోంది. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున తదియ తిథి, రోహిణీ నక్షత్రం కలిసి వస్తాయి. ఈ రోజున అక్షయ తృతీయ చేసుకోవాలని కొందరి వాదన. కానీ ఈరోజు ఉదయం 7:27 తదియ తిథి ముగుస్తుంది. మధ్యాహ్నము శుభ సమయము లేదా ప్రదోషకాలం ఉండదు. అందుకే ఆ రోజు పండుగ నిర్వహించుకోవడం సరియైనది కాదు. ఏప్రిల్ 19 అక్షయ తృతీయకు పూజ శుభ సమయము ఉదయం 10:49 నుండి మధ్యాహ్నము 12:20 వరకు. ఈ సమయంలో పూజ చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు శుభ ముహూర్తము ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజున తదియ తిథి ఉదయం 10:49 ప్రారంభమవుతుంది. ఆ సమయం నుంచి తదియ తిథి ముగిసేలోపు బంగారం కొనుగోలు చేయవచ్చును. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని నమ్మకం. వివాహాలు, శుభ ప్రవేశాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన ముహూర్తము.
అక్షయ తృతీయ రోజున స్వర్ణాకర్షణ భైరవుని పూజించడం వల్ల దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు, ధన లాభము మరియు బంగారము సమకూరుతాయని నమ్మకం. శివుని అంశ అయిన భైరవుడు అక్షయ పాత్రతో ఉండి అక్షయ తృతీయ నాడు కుబేరునికి సంపదను ప్రసాదించినట్లు పురాణాలు చెప్తున్నాయి. స్వర్ణాకర్షణ భైరవ స్వామి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. భైరవుని 64 రూపాలలో స్వర్ణాకర్షణ భైరవుడు అత్యంత విశిష్టమైన రూపం. ఈ భైరవుని స్వరూపము సంపద, ఐశ్వర్యము మరియు శ్రేయస్సును ప్రసాదించే శక్తిగా పరిగణించబడుతుంది. భక్తులు ఆయనను భక్తితో ఆరాధించే ధన, ధాన్య, ఆరోగ్య మరియు విజయాలను పొందుతారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. స్వర్ణాకర్షణ భైరవుడు శివుని స్వరూపంగా భావించబడుతుండగా భైరవితో సహితంగా దివ్యంగా విరాజిల్లుతూ తన చేతిలో బంగారు కుండను ధరించి భక్తుల కోరికలను తీర్చే కరుణామూర్తిగా వర్ణించబడతాడు. త్రిశూలం ద్వారా దుష్ట శక్తులను నివారిస్తూ అభయహస్తంతో భక్తులకు రక్షణ ప్రసాదిస్తాడు. అక్షయ తృతీయ రోజున స్వర్ణాకర్షణ భైరవ పూజా విధానం గురించి తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజున శుభ ముహూర్తంలో పూజా మందిరంలో పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై అక్షంతలు వేయాలి, అనగా బియ్యం వేయాలి. భైరవుని విగ్రహము లేదా ఫోటోను ప్రతిష్ఠించాలి. స్వామికి పసుపు బట్టలు ధరింపచేసి కుంకుమ, గంధము, పుష్పాలతో పూజించాలి. ప్రత్యేకంగా బంగారు నాణ్యాలు లేదా వెండి వస్తువులను స్వామి ముందు ఉంచాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ రోజున స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రము లేదా స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ అంటూ జపించాలి. పాయసము లేదా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. భైరవుని ముందు ఒక పాత్రలో నాణ్యాలు ఉంచి పూజ తర్వాత వాటిని బీరువాలో దాచుకుంటే సంపద రెట్టింపు అవుతుందని నమ్మకము. పూజా సమయంలో మద్యాన్ని, మాంసాన్ని పూర్తిగా నిషేధించాలి. స్వర్ణాకర్షణ భైరవుని పూజించడం వల్ల శని దోషాలు, రుణ బాధలు తొలగిపోతాయి.